ఇదిగోండి మామ, ఈ ప్లేస్ దగ్గరే మన మంజుమల్ బాయ్స్ జాతకాలన్నీ తిరగబడిపోయినాయి అనమాట. మ్యాటర్ లోకి వస్తే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎన్నో తిప్పలు పడి కొడైకెనాల్ వచ్చారని మీ అందరికీ తెలుసు. ఆ బ్లాగ్ ఇంకా ఎవరైతే చూడలేదు ఇప్పుడే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసేయండి మామ. మా ఈ కొడైకెనాల్ ట్రిప్ లో స్టార్టింగ్ 1.5 డే జర్నీలోనే పోయింది. అందుకే ఆ రోజు నైట్ అంతా రెస్ట్ తీసుకుని మార్నింగ్ సైట్ సీయింగ్ ప్లేసులకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మా రూమ్స్ నుంచి జస్ట్ ఒక 20 మీటర్స్ ముందుకు వెళ్తే ఇక్కడ కార్స్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి మావా. వాళ్ళైతే మనకి కొన్ని ప్యాకేజెస్ చూపిస్తారు మావా, మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న ఇన్ఫర్మేషన్ మావా, మీరు కానీ ఇక్కడికి వస్తే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఎవరో ఒకరిని పెట్టుకోండి, లేకపోతే చాలా స్కాములు జరుగుతాయి మావా. మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా మేము వచ్చేసి 2 days కి ఏదో ప్యాకేజ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా కార్ లో ఫుల్ గా డాన్స్ వేసుకుంటూ ఒక అద్భుతమైన ప్లేస్ కి అయితే వెళ్ళాం మావా. దీని పేరు వచ్చేసి గ్రీన్ వ్యాలీ వ్యూ అంట. దీనికి స్పెషల్ గా సూసైడ్ పాయింట్ అని ఇంకొక పేరు కూడా ఉంది మావా. ఆ పేరు విన్న తర్వాత చాలా భయం వేసింది మావా, ఎందుకు పెట్టారో ఏంటో గానీ. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అయిన గునా కేవ్స్ కి అయితే వెళ్ళిపోయాం మావా. ఎందుకో తెలియదు మావా, ఇక్కడికి రాగానే ఒక రకమైన ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. మేబీ మూవీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి ఫుల్ గా క్రౌడ్ ఉన్నారు మావా, అసలు ఖాళీ లేదు. ఈ ప్లేస్ లోనే మంజుమల్ బాయ్స్ సిగ్నేచర్ పోజ్ ఒకటి ఉంటది కదా మావా, అది మేము కూడా రీక్రియేట్ చేసాము. ఇదిగోండి ఇక్కడి నుంచే మన ధీరులందరూ లోపలికి వెళ్తారనమాట దాటుకుని. ఈ ప్లేస్ కి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడి కన్నా ఎక్కువ సుభాష్ ని తలుచుకుంటున్నారు మావా. ఈ ఒక్క వ్లాగ్ లో ప్లేసెస్ అన్ని కవర్ చేయాలంటే చాలా కష్టం మావా. అందుకే మన యూట్యూబ్ ఛానల్ లో ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కొట్టి వెయిట్ చేయమావా, నెక్స్ట్ వ్లాగ్ లో బడ్జెట్ ఎంత అయిందో చెప్తాను.